నాకు ఎవరు కనపడలేదు, నాకు దేహాలే కనపడలేదు. కనపడేది అంటే చైతన్యం కనపడదు, శక్తే కనపడదు. ఆ శక్తే అందరిలో ఉన్నదని చెప్పి నమ్ముతారు కనుక నాకు ఎటువంటి ఎవరి మీద సరే ఏ భేదభావం ఉండదు. అంతా ఒకటే, అంతా బ్రహ్మమే, విశ్వంతా బ్రహ్మమే, రకరకాల రూపాలతో ఉన్నారు అని ఎప్పుడైతే అవగతమైందో అప్పట్లో నాలో వికారం పోయింది, బరువు దిగిపోయింది. ఇప్పటిదాకా నేను చాలా సంవత్సరాలు అనవసరం చెత్తంతా బరువంతా మోస్తున్న బరువుని దించుకొని తేలికైపోయింది. నాకు మరణం లేదని తెలుసుకున్నా. మరణం లేదని తెలుసుకున్నప్పుడు ఆ జీవి ఎలా ఉంటాడో ఆ స్థితి నేను అనుభవిస్తున్నాను. ప్రతి క్షణం కూడా అనుభవిస్తాను అన్నమాట. ఆ శక్తిని ఇచ్చిందే నా భగవద్గీత. పరమాత్మ శక్తి పరాత్మ, అంతకు మించింది లేదు. ఆ శక్తే మనలో ఐక్యం ఉంది కాబట్టి కేవలం బాడీని మనం చూసుకుంటున్నాం, రకరకాల దేహాలను చూసుకుంటున్నాం తప్పించి మనలో నిక్షిప్తమైన ఆ శక్తిని మనం ఇప్పుడు కూడా దృష్టి పెడితే నాకేం దేహాలే కనబడదు, అంత ఆత్మస్వరూపులే. అందుకే నా ఛానల్లో ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులు చెప్పి కార్యక్రమం చేపట్టి ఇలాంటి మహానుభావులు అంటే బాడీలతో వ్యక్తం అవుతున్నా, రకరకాల బాడీలతో రకరకాల షేపులతో వ్యక్తం అవుతున్న వీళ్ళందరినీ కూడా అందరూ నా వాళ్ళే. నన్ను నేను పరిచయం చేసుకున్నాను చెప్పాలి. మీరందరినీ పరిచయం చేస్తున్న మిషతో నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అందరూ అంటారు ఇవన్నీ మా అందరూ తెలియని వాళ్ళు అంటారు కదా, తమతో అర్థం కాని వాళ్ళు, నీకు ఎందుకు అయితే పైసా రాదని చెప్పి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. వాళ్ళు వీళ్ళు పరిచయం చేస్తే ఏమొస్తుంది, ఒక వీడియో చేయాలి 2-3 గంటలు 2-3 రోజులు పడుతుంది. అలాంటిది నాకు ఆనందంగా ఎందుకు చేస్తారంటే పరమాత్మ నాకు ఈ దేహం ఇచ్చి పంపించాడు. ఎందుకు పంపించాడంటే నేను పట్టుకెళ్ళిన ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం కాదు. నేను భౌతిక దేహంతో లేకపోయినా సరే నాకు వచ్చిన పని నేను నిర్విఘ్నంగా చేశాను. పరమాత్మ అంటే ఈ విశ్వ చైతన్యం అలల రూపంలో, అంటే సముద్రం అనుకుంటే ఆ అలల రూపంలో వ్యక్తమవుతున్న నా దేహం మళ్ళీ ఆ అల అందులో లీనమైనప్పుడు ఈ నాకు అతి కొద్ది సమయం మాత్రం ఉంది. ఆ అతి కొద్ది సమయం నేను రిటర్న్ టికెట్స్ రెడీగా ఉన్నాను ఇప్పుడు. సో దేహంతో నాకు పని లేదు. నేను ఇక్కడ నన్ను తీసుకొచ్చింది, నా ఆత్మ తీసుకొచ్చింది బాడీ మాత్రమే, దాన్ని మాత్రమే పరిగణిస్తాను తప్పించి నా దేహభావం విడిచిపెట్టింది ఎప్పుడు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే నేను బాగా నలిగి అపోహలతో పెరిగి చాలా చెత్తంతా మీద వేసుకొని చాలా సంవత్సరాలు 30-40 సంవత్సరాలు నేను భరాయించిన తర్వాత దీంట్లోకి వచ్చా. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ నా స్థితిలో ఉన్నారు. కానీ మరి మన పిల్లల సంగతి ఏంటి? మన పిల్లలు కూడా ఇలాగే మళ్ళీ 30-40 సంవత్సరాలు బాధపడిన తర్వాత రావాలా, లేదా ముందుగా వాళ్ళు కూడా మళ్ళా బాధపడకుండా వాళ్ళకి అద్వైత సిద్ధాంతాన్ని నువ్వు దేహాన్ని కావు నువ్వు చైతన్యాన్ని అని చెప్పే స్థితి ఉందా? కానీ నేను అది పాటిస్తాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. నాకు 2 మామూలు పిల్లలు నాకు తెలుసు, 9th క్లాస్ చదువుతున్న దేవాద్రవ వాళ్ళ కూర్చోబెట్టి నేను నా ఛానల్లో కూడా వీడియోస్ కూడా పెట్టించాను. నేను వాళ్ళతో చెప్పిస్తాను. నేను చెప్పడం చెప్పే ముందు మనకి ఒక రైట్ ఇస్తే పరమాత్ముడు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఆచరించిన తర్వాత అనుష్ఠానించిన తర్వాత చెప్పాలి. పుస్తకంలో చదివి చెప్పకూడదు. చదివిన దాని తర్వాత మనల్ని వేలెత్తి చూపుతాయి. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఆచరిస్తున్నావు, నువ్వు చెప్పడానికి ఆచరిస్తున్నావా అని వీళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేస్తాయి. అందువల్ల చేస్తున్నాను. నా పిల్లలు 14 సంవత్సరాలు నా పిల్లలు ఇప్పుడు దేహభావాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నారని నేను చాలా ధైర్యంగా చెప్తాను. సో ఎప్పుడైతే వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను మార్కులు తప్పు వస్తాయి అని అన్నప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతాను అడిగా అంటే వాడు నేను ఒకటే నాకేముంటుందని చెప్పాను. నాకే ద్వేషం ఉంటుంది అంటే పుట్టక ముందు అడిగాను. వాళ్ళిద్దరు చిన్నప్పుడు తక్కువ రాకముందు ఎలా నేర్పించండి, ఇద్దరు సరదా డిస్కషన్లో కొట్టుకుంటే సమయంలో ఉన్నప్పుడు బయట పిలిచి మీ ఇద్దరు ఒకటా మీ ఇద్దరు వేరువేరా ఒకటేనండి వేరువేరండి. ఓకే, మీరు పుట్టక ముందు ఎక్కడున్నారు అడిగారు. ఎక్కడ ఉంటారు? అమ్మ దేహంలో ఉంటారు. అమ్మ దేహంలో ఎలా ఉన్నారు? ముగ్గురు వేరువేరు ఉన్నారు, ఒకటే ఉన్నారా? ఒకటే ఉన్నారు కదా. సో అలాగేంటంటే మీరు ముగ్గురు ఒకటే. అలాగే బీజం వేసి నేను కూడా ఒకటే. క్షేత్రజ్ఞుడు. సో క్షేత్రజ్ఞుడు. సో ఈ స్కూల్కి వెళ్ళిన తర్వాత కనబడే వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా అందరూ ఒకటే. మనం అందరూ ఒకటి కాదనుకుంటున్నాం కాబట్టి వాడు ఏదో అన్నాడని చెప్పి దేహాన్ని తీసుకుంటున్నాం కాబట్టి మనకి విద్వేషాలు వికారాలు కలుగుతున్నాయి. అవి చిన్నపిల్లల మానసిక పరిపక్వత లేదు వాళ్ళకి. మనకే లేదు, పూర్తిగా మనకే రావట్లేదు. చాలా అపోహలు ఉన్నాం కానీ రాదండి. అది మళ్ళీ మాయ తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ
మన చుట్టూ మాయ ఉంటుంది, మాయకి అమ్మేస్తుంది, దేహభావం మళ్ళీ మన దేహానికి వెళ్ళిపోతాం. అందువల్ల నిరంతరం కూడా సాధన చేయాలి. సాధన అంటే ఏంటంటే నేను దేహభావం విడిచిపెట్టి నేను పరమాత్మక అంశను, నేను చైతన్యాన్ని మాత్రం అనుకుంటే కనుక మనకి ఎటువంటి అపోహలు రావు. దయచేసి ఇక్కడ జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో ఈ చర్చ అనేది ఇక్కడితో ఎండ్ అవ్వకుండా ఇలాంటి విస్తృతమైన చర్చలు ప్రతి ఇంట జరగాలి. ఇక్కడ కాదు, ఇంట జరగాలి. నేను ఇంట్లో కూడా చేస్తాను కాబట్టి కార్లో కూడా చేస్తాను. మా బీరంగూడ నుంచి రామోజీ వెళ్ళడానికి 1.5 hours పడుతుంది. 2.5 hours ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అక్కడ వీడియో పెట్టి నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఇలాగా ప్రతి ఒక్కరు చేస్తే కనుక చిన్నప్పటి నుంచి వాళ్ళకి వస్తుంది కదా. లేదంటే వాడు ఏం చేస్తాడు, వేరే మతంకి వెళ్ళిపోతాడు, లేదా వేరే దాంట్లో పోతాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఎందుకంటే మానసిక పరిపక్వత లేని వాళ్ళు మార్చడం చాలా ఈజీ, పరిపక్వత వచ్చిన వాళ్ళు మార్చడం చాలా కష్టం. సో చిన్నపిల్లలే మానసిక పరిపక్వత లేని వాళ్ళే టార్గెట్ చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన బాధ్యత నిర్వర్తించాలంటే మన ఇంటికి వచ్చి రచ్చగలమన్నారు. మన ఇంట్లో ఈ ప్రయత్నం మన పిల్లల ద్వారా చిన్నప్పటి నుంచి చేయగలిగితే కనుక మనం బయటకు చేయవలసిన లేదు. ఎందుకంటే ఎవరు పనులు చేసుకుంటారు కదా. మన సభలు పెట్టిన తర్వాత ఇంట్లో చేయకపోతే వృధా కదా. ఎందుకంటే మనం ఎక్కువ సమయం గడిపేది అక్కడ మన ఇంట్లో. కాబట్టి ఇంటి నుంచే ఈ కార్యక్రమం మొదలవ్వాలి, ఈ చర్చ మొదలవ్వాలి. నువ్వెవరో ఇంట్లో తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మరి జీవితం యుద్ధరంగానికి సుశిక్షితులైన సైనికులు పంపిస్తారు. శిక్షణ లేకుండా పంపించరు. కానీ ఈ జీవితం యుద్ధరంగానికి మన పిల్లల్ని అలా పంపించేస్తున్నాం. ఏ శిక్షణ ఇవ్వకుండా మార్పులనే బేస్ చేసి పంపిస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మార్పులనే దాంట్లో వాళ్ళు జీవితాన్ని కోల్పోతున్నారు. కేవలం మార్పుల కోసం జీవితాన్ని పరిస్థితి వాళ్ళు నాశనం చేసుకున్నారు. వాళ్ళు ప్రాణం తీసుకున్నారు విలువైన దేహాన్ని మార్పులతో కంపేర్. ఎక్కడ లోపం జరుగుతుందో ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ఎందుకు లోపం జరుగుతుంది? ప్రతి పేరెంట్ దగ్గర లోపం ఉంది. ప్రతి పేరెంట్ బాధ్యత వహించాలి. ఎందుకంటే పేరెంట్స్ అంటే ఎవరండి? పేరెంట్స్ అంటే ఎవరు? ఇలాంటి మానసిక పరిపక్వత ఉన్నవాళ్ళు అందరూ చెప్పండి. ఉన్నవాళ్ళందరూ ఎంత సాధన చేసి ఉంటారు? 30-40 సంవత్సరాలు సుదీర్ఘ సాధన దినం చేసి ఉంటారు. కాబట్టి మీరు ఈ స్థితిలో ఉన్నారు. మరి మిగతా పరిస్థితి అండి. ఎందుకు పిల్లల్ని అలాగా వదిలేస్తున్నారు? పిల్లలు కోళ్ళ ఫారంలో పెట్టినట్టు పెట్టి పిల్లలు ప్రాణాలు తీయడానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు? నాకు చెప్పాను. నా పిల్ల కాదంటారు, నా ద్వారా వచ్చారంటారు. ఇప్పుడైతే నా పిల్లగా అహం పెరుగుతుంది, నా పిల్లల కంట్రోల్ పెరుగుతుంది. ఎస్ నువ్వు ఇది చెయ్యి, ఈ చదువు అలా చదివిస్తున్నారు. కాబట్టి పిల్లలు మా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న హోప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వాలని చెప్పి చచ్చిపోతున్నారు. వాళ్ళు సూసైడ్ చేసుకొని ఈ బాధ్యత తీసుకోవాలంటే తల్లిదండ్రులు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రావడానికి కారణం ఎవరు? వాళ్ళ భూమి మీద ఎవరు రప్పించారో వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ప్రతి పేరెంట్ బాధ్యత తీసుకోవాలి. ప్రతి చర్చ ఇలాంటి చర్చ ఇక్కడితో సమాప్తం అవ్వకుండా ప్రతి ఇంట జరిగినప్పుడే మనకి భగవద్గీత అర్థమైపోయింది, అంతా అర్థమైపోయిందని చెప్పి మనం బ్రహ్మాండంగా మనం సభ చేసుకున్నాం. కానీ మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మన పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకు పిల్లల మీద అంటే పేరెంట్స్ ఎవరు? ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఒకప్పుడు చిన్నపిల్లలే కదా. సో మూలం మీద మనం దృష్టి పెడితే కనుక ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చిన్నప్పటి నుంచే ఈ మెకాలే సిస్టమ్ ఏదైతే వాడు పెట్టాడో మార్కులు సిస్టమ్ అనే తీసేసి కూడా ఎప్పుడైతే విద్య సంస్కరింపబడాలి, సంస్కారం నేర్పించాలి. పెద్దలు వస్తే గవర్నమెంట్ నువ్వెవరో ఆ సంస్కారమే లేదు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే హ్యాపీగా మన బాధ్యత తీరిపోయింది, సర్వమైన బాధ్యత అని చెప్పి పడుకుంటే వాళ్ళకి అన్ని సపోర్ట్లు చేసి పెడతారు తల్లిదండ్రులు. వాళ్ళని చాలా 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 అన్నిటికీ అడిక్ట్ అయిపోయేటట్టు చేస్తున్నారు చిన్నపిల్లల్ని. వాళ్ళకి మానసిక వికాసం ఉండదు. అందువల్లే చిన్నపిల్లలకి వికాసం కలిగించే అద్భుతమైన ఈ తత్వాన్ని ఏదైతే ఉందో ఆ తత్వాన్ని ముందు పుడికి పుచ్చివస్తున్నారు పేరెంట్స్. మరి పేరెంట్స్ స్థితి ఎలా ఉంది? మీ ఒక్కొక్కరు ఎంతమందికి ఇవ్వగలరు? మీరు ఎంతమంది పంచగలరు? మీరు జీవితకాలం మా అయితే 10 మంది తప్పించి పెంచలేరు. అందువల్ల ఈ సభల్ని ఫ్రీక్వెంట్గా పెట్టి నేను ఈ విధంగా ఈ సందర్భంగా చిన్న ప్రయత్నం చేశాను. నేను తెలుసుకున్న భగవద్గీత అంతా అవసరం లేదు, మన జీవితాలు సరిపోతుంది, వేదాలు మన గురించి సార్ అది కాంపాక్ట్గా ఇస్తాడు మనకు సరిపోదని చెప్పి నేను ఏం చేసినట్టు 5 అంశాలు తీసుకున్నాను. కర్మ, నిష్కామ కర్మ, త్రిగుణాలు, సత్వతమ రజోగుణాలు, విశ్వాసక్తి, స్థితవృత్తి. ఈ 5 అంశాలని నేను ఇప్పుడు పిల్లలకి ఏం చేస్తాను, కాంపాక్ట్ 5 అంశాలని తీసుకొని 20 నిమిషాలు చెప్పగలను. నాకు తెలిసింది అలాగే 20 నిమిషాలతో వాళ్ళతో చెప్పించగలను. చెప్పడం కాదండి, వాళ్ళకి చెప్పించాలి. చెప్పించగలిగితే మనం ఫ్రీక్వెంట్గా వాళ్ళతో కూడా మనం కనెక్టివిటీ పెట్టుకోవాలి. ఫ్రీక్వెంట్గా అందించగలిగితే కనుక చాలా వరకు జీవితం అంటే తెలుసుకొని వాళ్ళ పరమార్థం తెలుసుకొని జీవితం పరిపూర్ణ మీరు అయితే ఎలా అయితే మీరు అందరూ జీవితాన్ని సార్థకం చేసుకున్నారో
వాడు కూడా సాధన చేసుకునే అవకాశం ఉంటుందని తెలుసుకున్నాను, వినవించుకున్నాను. అద్భుతంగా అవకాశం పేరెంట్స్ని ఎలా ట్రైన్ చేస్తారు, పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్ ఎలాగా, పేరెంట్స్ చెప్తారు, పేరెంట్స్కి రాదు, వాళ్ళకి ఎలాగ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కోర్సులు పెట్టాలి, ఆన్లైన్ కోర్సులు కానీ వీడియోలు కానీ. నమ్మకాన్ని తీసుకున్నప్పుడు చాలా ఎందుకు అనుకుంటారు, వేదిక అది అందరినీ కనెక్ట్ చేసే వేదిక. అలాగే గురువు గారికి చాలా మందిని మేము కనెక్ట్ చేస్తున్నాం, వాళ్ళ నెంబర్ కింద పెడతాను. మీరు అడిగే చూసారు, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నేను అందరిని ఎందుకు చేస్తాను, కింద వాళ్ళ నెంబర్లు కాంటాక్ట్ నెంబర్ తీసుకుని అందుకోసమే మీ కాంటాక్ట్ ఛానల్ ఉంటే ఛానల్ పెడతాను. నేను ఛానల్ అడ్రస్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోమంటారు. లేదా వాడు ఓకే అయితే నెంబర్ ఇవ్వడానికి ఓకే అయితే నెంబర్ కూడా పెడతారు. మేము ఇప్పుడు ఈ మధ్య ఒక 4 months కోర్స్ ఇస్తున్నాం, డైలీ మార్నింగ్. చాలా సంతోషం, చాలా సంతోషం. 6 బ్యాచ్లు అయింది. తప్పకుండా రావడానికి కూడా కారణమైంది ఎప్పుడంటే ఇప్పుడు మీరు చేస్తున్న అద్భుత కార్యక్రమం నాకు తెలియదు యాక్చువల్గా. సో ఇది ఒక వాల్ అన్నమాట. ఇప్పుడు వాల్ ద్వారా కలుసుకున్నాం కాబట్టి ఎంతో మందికి దీని ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది, తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నా పరిధిలో నేను చేస్తున్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. ఎటువంటి అపోహలు లేకుండా జీవితం మీద పరిపూర్ణమైన క్లారిటీ నాకు వచ్చిందని ప్రతి క్షణం కూడా నేను తలుచుకుంటూ అందరినీ కూడా నా వాళ్ళే, మీరందరూ కూడా నేనే మీలో ఐక్యం మీరు వ్యక్తమైందా అని చెప్తున్నాను అనుకుంటాను. కాబట్టి అప్పుడు నాకు ఎటువంటి ద్వేషాలు ఉండవు కాబట్టి ఆనందంగా చేస్తా, పరమానందంగా చేస్తాను. మనం పుట్టినది కాబట్టి వీళ్ళంతా కనుక అందరూ కూడా నా ఛానల్లో వాళ్ళ ఈ చేపించి వీళ్ళంతా ఎక్కువ మందికి ఈ విషయ పరిజ్ఞానాన్ని ఇలాంటి మహాత్ములు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. గురుగారు అవగాహన చేసే అవకాశం దక్కింది, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను పరిచయం చేసే అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆఫర్.